లండన్లో కౌశీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అబే పార్క్ ఆపోజిట్లో ఉన్న బ్రాడ్వే థియేటర్ దగ్గర ఒక శిలా విగ్రహం ఉంది. రోజు జున్నుని స్కూల్కి తీసుకెళ్తూ తిరిగి వస్తున్నప్పుడల్లా ఆ విగ్రహాన్ని చూస్తున్నా, ఎవరిదబ్బా ఈ విగ్రహం అని. అతని పేరు జాబ్ డ్రైన్ అని రాసింది. దగ్గరికి వెళ్ళి విగ్రహం పైన చూస్తే అతని పూర్తి పేరు జాబ్ హెన్రీ చార్లిస్ డ్రైన్ అని ఉంది. దాని కింద వీసీ అని ఉంది. వీసీ అంటే విక్టోరియా క్రాస్ అనే అవార్డు పొందిన అతను అని అర్థమట. యుద్ధంలో శత్రువుల పైన దాడి చేయడంలో అత్యంత ధైర్యం ప్రదర్శించిన బ్రిటిష్ అండ్ కామన్వెల్త్ ఫోర్సెస్లో ఉన్న సైనికులకిచ్చే హయ్యెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ అవార్డే విక్టోరియా క్రాస్ అవార్డు. 26th August 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఆయుధాలుండే శిబిరాలు 6 శత్రువులు ఆక్యుపై చేసుకుంటే, ఆ టైంలో ఇతను డ్రైవర్గా ఉంటూ వాళ్ళ టీముని ముందుకు నడిపించి దాదాపు ఒక 100 yards దూరంలో శత్రువులు గన్స్తో ఫుల్ ఫైరింగ్ చేస్తున్నా కూడా ధైర్యంగా ముందుకెళ్ళి చివరి ఆయుధ శిబిరాన్ని రక్షించి గొప్ప సాహసం ప్రదర్శించినాడని ఈ విక్టోరియా క్రాస్ అనే అవార్డు అతనికి ఇచ్చారు. అప్పుడు అతని వయసు 18 సంవత్సరాలు మాత్రమే. 1912 నుంచి 1919 వరకు 7 years యుద్ధంలో పనిచేశాడు అతను. తర్వాత ఆయన 1975లో చనిపోయాడు అట్ ద ఏజ్ ఆఫ్ 79 years. ఇతను ఈ బార్కింగ్ ఏరియాకి సంబంధించిన అతనే. అందుకోసం ఈ బార్కింగ్ ఏరియా ఉన్న ప్రజలందరూ అతనిపైన అభిమానంతో ఈ ఏరియాలో అతని శిలా విగ్రహం పెట్టినారు. దగ్గరలోనే ఆయన సమాధి కూడా ఉందట. ఇప్పటికీ ప్రత్యేక దినాలలో ఆయనకి నివాళులు అర్పించి ఆయన పైన గౌరవం ఈ ఏరియా వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉంటారు. ఆహా, లండన్ కదా.